చిన్న అనారోగ్య సమస్య వస్తేనే మెడికల్ ప్రిస్క్రిప్షన్ మొత్తాన్ని కూడా టోటల్గా బ్లాక్ చేసేసి వివిధ రకాల టెస్టులతో కావచ్చు, మందులతో కావచ్చు దండుకునేటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి వైద్యుల తీరుంది. కానీ దానికి భిన్నంగా ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ప్రజా వైద్యశాల పేరుతోటి డాక్టర్ హర్షవర్ధన్ ఎంఎస్ఆర్తో తన యొక్క వైద్య వృత్తికి వెన్నెదిస్తూ ఉన్నారు. మొత్తానికైతే మాత్రం అనేకులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. కేవలం కేవలం ఫీజు తీసుకుంటూ పేదలకు సహాయం చేసుకుంటూ వాళ్ళకి మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. అనేక సంవత్సరాల నుంచి కూడా ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలు చేసుకుంటూనే అక్కడ నుంచి కూడా మళ్ళీ కొంతమంది చాలా వరకు కూడా పేషెంట్స్ ఇక్కడికి వస్తున్నా సరే ఇక్కడ కేవలం ₹1 మాత్రం ఫీజు తీసుకొని ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్లకు తన వంతుగా పూర్తి స్థాయిలో కార్పొరేట్ వైద్యం అందిస్తూ వాళ్ళ మన్నలను పొందుతున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం డాక్టర్ హర్షవర్ధన్ మనతో పాటు ఉన్నారు. ఎంఎస్ మనం మాట్లాడుతుందాం. సార్ నమస్తే అండి. జనరల్గా మీరు ₹1 వైద్యులుగా మీకు పేరు వచ్చింది ఇల్లందు ప్రాంతంలోని. కానీ దీనికి గల కారణం ఏంటి? అసలు ఎందుకు ఇలాంటి జనరల్గా ఇప్పుడు ప్రతి ఒక్క డాక్టర్ కూడా వాళ్ళు చదివిన చదువులకు పెట్టుబడి మొత్తం కూడా ఫుల్ కావాలని చెప్పి ఉద్దేశం ప్రతి ఒక్క ఎడాపెడా మెడికల్ ప్రిస్క్రిప్షన్స్కి రాస్తూ ఉంటారు. కానీ అలాంటిది మీకు భిన్నంగా మీరు వైద్య వృత్తికి సవాల్ విసిరే విధంగా మీరు మొత్తానికి ₹1 ఫీజు తీసుకొని వైద్య సేవలు ప్రారంభించారు. దీనికి కారణం ఏంటి? నమస్తే అండి, నా పేరు డాక్టర్ హర్షవర్ధన్. నేను ఇల్లందులో ఆర్థోపెడిక్ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ ₹1 ఓపీ కాన్సెప్ట్ అనేది ఏంటంటే బేసిక్గా నేను బోర్న్ అండ్ బ్రాటప్ మాది నెల్లూరు జిల్లా అండి. అక్కడ ఇలాంటి హాస్పిటల్ అనేది ఆల్రెడీ 1970-80లోనే పుచ్చలపల్లి సుందరయ్య గారి తమ్ముడైన పుచ్చలపల్లి రామచంద్రరెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఆయన అప్పుడు ఆ రోజుల్లోనే 1980s 70s ఆ టైంలోనే ₹1 వైద్యం చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఇప్పటికీ ఆ హాస్పిటల్ అలాగే నడుస్తుంది. నేను ఇక్కడ ఇల్లందులో గవర్నమెంట్ జాబ్ తీసుకున్న తర్వాత గవర్నమెంట్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి ఈ టైంలో ఇక్కడ కూడా అంటే కొంతమంది పేషెంట్స్ రిక్వెస్ట్ కానీ ఇవన్నీ మేరకు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. సో గవర్నమెంట్ టైం అయిపోయిన తర్వాత ఈ మిగిలిన ఖాళీ టైంలో ఇక్కడ కూర్చొని ₹1 అంటే ఓపీ వరకు ఫ్రీగా చూడాలి అన్నది, టెస్ట్లు అనేది ఏమీ లేకుండా అవసరమైన కాడికి మందులు రాసి పెట్టాలి అనేది అంతా స్టార్ట్ చేశాను. జనరల్గా మీకు డైలీ ఎంత ఓపీ వస్తుంది? ఎక్కువ అంత ఏజెన్సీ అంత ప్రజలు ఉంటారు, అంత రెక్కార్డ్ దగ్గర డొక్కని పరిస్థితి ఉన్నటువంటి డైలీ వేజ్ వర్కర్స్ కూడా ఎక్కువ ఉంటారు. మొత్తానికైతే మరోవైపు చూసుకుంటే మొత్తం ఆదివాసీలు ఎక్కువ ఉంటారు. వీళ్ళు వాస్తవంగా వాళ్ళు కాయ కష్టం చేసి పదోపరగా సంపాదించుకున్న డబ్బులతోటి కార్పొరేట్ వైద్యం చేయించుకునే పరిస్థితుల్లో మీరు వాళ్ళకు ఒక వైద్యం అంటే వైద్యుని దేవునితో పోలుస్తూ ఉంటారు. అలాంటి ధోరణి మీరు అవలంబిస్తుండడంతో మీకు ఎలా డైలీ ఓపీ పెరుగుతూ ఉంది? ఎంతమంది వస్తున్నారు? అసలు నేను ₹1 ఓపీ అనే స్టార్ట్ చేసిన కాన్సెప్టే ఇది మారుమూల ట్రైబల్ ప్రాంతం కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే మీకు గుండాల ఈ ఏరియా వరకు 60 కిలోమీటర్ల దూరం వరకు వాళ్ళకి ఏమైనా అందుబాటులో ఉండాలి అంటే వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళాలన్నా ఫస్ట్ ఖమ్మం నుంచే ఫస్ట్ ఇల్లందు నుంచే ఖమ్మం కానీ లేదా కొత్తగూడెం కానీ ఎటైనా వెళ్ళాల్సి వస్తుంది. సో మెయిన్ ఒక ఫస్ట్ ఎయిడ్ అనే కాదు కానీ ఓపీ బేసిస్లో ఎంతవరకు మనం ట్రీట్మెంట్ చేస్తామో అంతవరకు ఫస్ట్ ఒక చిన్న ఫ్రాక్చర్లు అంటే కట్టుతో అయిపోయేవి, ఆపరేషన్ లేకుండా కట్టుతో అయిపోయేవి ఇలాంటివి ఉంటే ఇక్కడే ట్రీట్ చేసేస్తున్నాను. ఆపరేషన్ లాంటిది పద్ధతులు ఏమన్నా అవసరపడితే ఆరోగ్యశ్రీ పద్ధతి ఇక్కడ మ్యాక్సిమం 90% అందరికీ తెల్ల రేషన్ కార్డులు ఉంటాయి. అందరికీ ఆరోగ్యశ్రీ పద్ధతిలో ఖమ్మం తీసుకెళ్ళి ఆపరేషన్ చేస్తున్నాను. సో మనం వైద్యం చూసుకోవచ్చు. మీ దగ్గర ఇప్పుడు డయాగ్రామ్ మొత్తం ఉంది కదా, ఇప్పుడు స్పైన్తో పాటుగా నెక్స్ట్ వీల్ జాయింట్ ఏది మన హిప్స్ కూడా ఉన్నాయి. దానికి సంబంధించింది నాకు జనరల్గా స్పైన్కి ఎక్కడ ఎక్కువ మేజర్ డ్యామేజ్ తగిలితే వాళ్ళ లైఫ్ అంటే కొంచెం రిస్క్ ఉంటుంది. ఒకవేళ హిప్లో కనుక ఎక్కడ డిస్క్లో ఎక్కడైనా ప్రాబ్లం అయితే ఎక్కడ వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇవ్వచ్చు ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? ఇది టోటల్గా వెన్నుపూస అండి. ఈ మెదడు చివరి భాగం నుంచి ఈ టోటల్ వెన్నుపూస, ఈ మొదటి 7 ఎముకలు అనేది మెడ వెన్నుపూసకు సంబంధించినవి. ఈ 12 అనేది ఈ వీపు భాగంలో సంబంధించినవి. ఈ చివరి 5 అనేది నడుము వెన్నుపూసకు సంబంధించిన ప్రాబ్లము. మనకి ఈ ఏరియాలో అసలు బేసిక్గా ఫ్రాక్చర్ అనేది ఎట్లయినా జరగవచ్చు. దాన్ని బట్టి కంటే కూడా ఎక్కువ మందికి డే టు డే దాంట్లో ఈ ఏరియాలో కానీ జనరల్గా కానీ ఒక 40+ ఏజ్ ఉన్న ఉమెన్లో కానీ ఎక్కువగా చూసేది ఏంటంటే వాళ్ళు ఇంటికి సంబంధించిన డే టు డే పనులు, బరువులు ఎత్తే పనులు, ఇక్కడంతా రోజు కూలీలు ఎక్కువ. దీనివల్ల వెన్నుపూస అరగడం
నరం గుంజడం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ ఈ డిస్క్ ప్రాబ్లం వల్ల వస్తుంది. ఇప్పుడు ఈ నడుం మధ్యలో ఈ వెన్నుపూస బొక్కల మధ్యలో ఉండే ఈ డిస్క్లు అనేది మన బండికి షాక్ అబ్జార్బర్లు ఎలాగో అలా అన్నమాట. ఈ డిస్క్కి సంబంధించిన బలం కూడా వీటిలోనే ఉంటుంది. మనకి ఎప్పుడైతే ఈ వెన్నుపూస బొక్కలు బాగా అరుగుతాయో ఈ డిస్క్ ఈ నరాన్ని నొత్తుకున్నాయి అనుకోండి, ఈ కాళ్ళు గుంజడం, అరికాళ్ళలో తిమ్మిరి పట్టడం, ఇలాగే ఈ మెడ వెన్నుపూస ఈ మొదటి 7 బొక్కలు ఈగానే అరిగితే కూడా చేతులు గుంజడం, అరచేతులు తిమ్మిరి పట్టడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఈ తొంటికి సంబంధించింది ఏంటి అంటే ఈ పడ్డంలో ఈ తొంటి బాల్ అండి, ఇది ఈ బాల్ జాయింట్. ఇప్పుడు ఈ భాగంలో జనరల్గా ఫ్రాక్చర్లు ఎక్కువగా చూస్తాం. తొంటి అరుగుదల అనేది సామాన్యంగా సడన్గా పడి చిన్న దెబ్బ, పెద్ద దెబ్బ విరగకుండా చిన్నగా విరిగి తను ఏముందులే చిన్న నొప్పే కదా అని ఒక ట్యాబ్లెట్స్ వేసుకొని అలా వదిలేసి తిరుగుతూ ఉంటే కూడా కొన్నాళ్ళకి దీని నుంచి ఈ భాగం నుంచి ఈ బాల్ భాగానికి రక్త సరఫరా తగ్గిపోయి ఇది కుళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇది పూర్తిగా కుళ్ళిపోయి ఈ పైన ఉన్న కప్పు లాంటిది దీనికి ఇలా రాసుకోవడం వల్ల పూర్తిగా తొంటి భాగం అరిగిపోయింది అనుకోండి. మనం ఈ తొంటి మార్పిడి ఇవన్నీ మీరు వినుంటారు కదా, ఆ తొంటి మార్పిడి చేసుకునేదంటే అదే ప్రొసీజర్. ఇది మన కాకిక్స్ అంటారు, అంటే మనకి తోక భాగం లాంటిది. ఇప్పుడు మనకి జనరల్గా ఫ్రాక్చర్లు అయ్యి ఈ భాగంలో మధ్య భాగంలో మాకు చాలా నొప్పిగా ఉంది అనే ప్రాబ్లం అంతా ఇదని, అంటే కూర్చోడానికి కూడా ఇబ్బంది పడతారు చూసారా, అవంతా ఈ భాగంలో ఫ్రాక్చర్ అయితే మనకి తెలుస్తుంది. ఇదని ఇక ఇదే ఈ తొంటి భాగందే, ఇది ఇండివిజువల్ జాయింట్. ఇదేంటంటే మోకాళ్ళు. మనకి ఈ డే టు డే జనరల్గా వయసు పైబడిన వాళ్ళల్లో మనకి మోకాళ్ళలో గుజ్జరిగిపోవడం అనేది ఎక్కువగా చూస్తాం. జనరల్గా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ ఈ గుజ్జరిగిపోవడం అనేది సాధారణంగా చూస్తాం. ఎందుకంటే బరువు పెరగడం వల్ల కానీ, లేదా వాళ్ళు ఎక్కువ మెట్లు ఎక్కడం దిగడం, ఈ పనులు ఎక్కువ చేయడము, ఇవన్నీ చేయడం వల్ల ఈ మోకాళ్ళు అరగడం, బాడీలో కాల్షియం లెవెల్స్ తగ్గడము, ఇవన్నీ వల్ల ఇదని. వాటర్ ఎఫెక్ట్ వల్ల ఉంటుంది. వాటర్ కూడా చాలా వరకు కూడా ఇప్పుడు మినరల్ వాటర్ కాదు, చాలా వరకు దాని ఎఫెక్ట్ ఉంటుంది. మనకి ఇప్పుడు వాటర్ అంటే ఈ ఫ్లోరైడ్ కంటెంట్ వాటర్లో ఎక్కువ అవడం వల్ల ఇదిగోండి ఈ వెన్నుపూస బొక్కలు కానీ, ఈ బొక్కలు కానీ, బొక్కలో ఉన్న సారాన్ని ఈ వెన్నుపూస ఎముకల్లో ఉన్న సారాన్ని ఆ ఫ్లోరైడ్ కంటెంట్ తినేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా ఈ బొక్కలు వీక్ అయిపోతాయి. ఇది వీక్ అవడం వల్ల ఇంకా ఎక్కువైతే ఆ ఎముకలు చిట్లడం అనేది, నొక్కికుపోవడం అనేది, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మరి ఇట్లాంటి కేసెస్ మీకు వచ్చినప్పుడు మీరు వాళ్ళని ఎలా గైడ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అందించగలుగుతున్నారు? వాళ్ళకి ఇనీషియల్ స్టేజ్లో నా దగ్గరికి వచ్చినట్లయితే మాత్రము, అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఇప్పుడు ఈ మోకాళ్ళే తీసుకోండి, దీని అరుగుదల 4 స్టేజ్లు ఉంటుందండి. ఈ ఫస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే మనం జస్ట్ కొంతవరకు పెయిన్ కిల్లర్ కొన్ని రోజుల వరకే పెట్టి గుజ్జు ఏర్పడే ట్యాబ్లెట్లు, మోకాల్లో గుజ్జు ఏర్పడే ట్యాబ్లెట్లు ఉంటాయి, అవి కొన్నాళ్ళు ఒక 2 మంత్స్ 3 మంత్స్ అని సజెస్ట్ చేసి, ఇంకోటి ఈ మోకాలు స్ట్రెంత్ అనే ఎక్సర్సైజెస్ అనేవి మనం నేర్పించి పంపిస్తుంటాం. ఇంకా పెరిగే కొద్దీ మోకాల్లోకి ఇంజెక్షన్ వేసే పద్ధతి అని ఉంటుంది. ఇది ఇంకా పూర్తిగా అరిగిపోతే మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ కొత్తగా ఈ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కూడా ఈ మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అనేది కూడా ఈ గవర్నమెంట్ అనేది తీసుకొచ్చింది. ఆరోగ్యశ్రీ పరిధిలోకి కూడా ఇంక్లూడ్ చేస్తాము అని చెప్పేసి అనేది ఇప్పటికే ఆల్మోస్ట్ కొన్ని మెడికల్ కాలేజెస్లో లైక్ ఉస్మానియా కానీ, గాంధీ కానీ, ఇలాంటి పెద్ద మెడికల్ కాలేజీల్లో మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ కూడా ఆరోగ్యశ్రీ కిందే ఫ్రీగా అయిపోతుంది. ఇంకా భవిష్యత్తులో కింద స్థాయి హాస్పిటల్స్కి కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి ఇది పూర్తి స్థాయిగా తీసుకొచ్చి చేస్తామని చెప్పారు. ఇదని సో మొత్తానికైతే మీకు ఎలా అనిపించింది? మీకు ఇక్కడికి వచ్చి మీరు పక్క రాష్ట్రం ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగం విధులు నిర్వహిస్తూ, మరోవైపున ఇక్కడ పేద ప్రజలకు, ఎస్పెషల్గా గిరిజన ప్రాంత ప్రజలకు మీరు ₹1 ట్రీట్మెంట్ అంటే ఫీజు తీసుకొని ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మీ సతీమణి కూడా ఈఎన్టీ డాక్టర్ లెక్క ఇక విధులు నిర్వహిస్తున్నారు. తను కూడా ₹1 డాక్టరేనా, లేకుంటే తను కూడా ఫీజు ఫ్రీగానే చేస్తారండి. కాకపోతే తను ప్రైవేట్ ప్రాక్టీస్ లేదు, తనకు ఓన్లీ గవర్నమెంట్ ప్రాక్టీసే చేస్తారు. ఇదేనండి, ప్రైవేట్లో జస్ట్ ఏమన్నా ఓపీ ఉంటే చూస్తారు, తను ఓన్లీ గవర్నమెంట్ ప్రాక్టీసే చేస్తారు. ఆబ్వియస్లీ అండి, తన సపోర్ట్ లేకుండా నేనైతే చేసేది కుదరదు కదండి. సో ఇల్లందు ప్రాంతానికి వస్తే మాత్రం ఇది మారుమూల ఏరియా, ట్రైబల్ పీపుల్. స్టార్టింగ్లో నేను ఒక
2, 3, 5 మందితో స్టార్ట్ చేసి ఈరోజు అరౌండ్ ఒక 40 నుంచి 50 మందిని రెగ్యులర్గా చూస్తాను. వాళ్ళ రెస్పాన్స్ కూడా ఈ ఏరియాలో ఏదన్నా అవసరమైతే ఒక ఆర్ఎంపీ వాళ్ళు ఉంటారు, కానీ దగ్గరలో ఒక క్వాలిఫైడ్ డాక్టర్ అనేది మిమ్మల్ని చూస్తున్నాం సార్ ఇక్కడికి వచ్చి తక్కువలో అని చెప్పి ఫస్ట్ నుంచి ఈ ఏరియా వాళ్ళైతే నన్ను మంచిగానే యాక్సెప్ట్ చేశారు. ఇదండి. సో మొత్తంగా చూసుకోవచ్చు, చాలా వరకు కూడా వైద్యానికి సంబంధించి ప్రతి ఒక్క కార్పొరేట్ హాస్పిటల్లో డాక్టర్ వాళ్ళు చదవకపోయినా కానీ, లేకపోతే కొంతమంది ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు ఏర్పాటు చేసుకొని దాంట్లో డాక్టర్స్ని హయ్యర్ చేసుకొని వాళ్ళ ద్వారా ఆయన అంటే డాక్టర్స్ కూడా చాలా కాలింగ్ డాక్టర్ లెక్క ఏర్పాటు చేసుకొని వైద్య ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటారు. కానీ బిల్లు మాత్రం చూస్తే మాత్రం లక్షలలో ఉంటుంది. చిన్న ప్రాబ్లం వచ్చినా సరే మెడికల్ ప్రిస్క్రిప్షన్ మొత్తాన్ని కూడా నింపేసి మరోవైపు ట్యాబ్లెట్స్తో కావచ్చు, టెస్టులతో కావచ్చు అడ్డంగా దోసుకుంటున్న ఈ రోజుల్లో కేవలం ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మాత్రం మరో దేవుడు లెక్క అంటే వైద్యమో నారాయణ అనే టైంలో నుంచి వైద్య నారాయణుడు అనే ఒక పేరు పొందే విధంగా తన డాక్టర్ హర్షవర్ధన్ మొత్తానికైతే మాత్రం ఎముకల డాక్టర్గా ఆయన విరాజిల్లుతున్నారు. వైద్య సేవలు అందించడంలో ఎక్కడా కూడా రాజీ పడకుండా గ్రామీణ ప్రాంత ఏజెన్సీ ప్రజలకు మాత్రం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తూ కేవలం ₹1 ఫీజు తీసుకొని మొత్తానికైతే మాత్రం వైద్య సేవల్లో తనకు తానే సాటి తనకు లేదు పోటీ అనే విధంగా దూసుకుపోతున్న నేపథ్యం అయితే ఇల్లందు ప్రాంతంలో ఉంది. ఇది కొంత తాజా ప్రస్తుతం సంపత్తో భాస్కర్, బిగ్ టీవీ, ఇల్లందు. For more videos like this, subscribe Big TV channel.